హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసి ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ దబ్బకాయ నిల్వ పచ్చడి. మా నానమ్మ చేసే పద్ధతిలో అమ్మ ఈ పచ్చడిని చేసి చూపించింది. నేను మధ్యలో హెల్ప్ చేశాను. మరి ట్రెడిషనల్ వేలో ఈ దబ్బకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ కేజీ దబ్బకాయలు తీసుకొని నీటిలో 5 నిమిషాలు వదిలేసి వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కేజీ అంటే మీడియం సైజ్వి 4 దబ్బకాయలు వస్తాయి. ఇక్కడ మాకు పచ్చి దబ్బకాయలు దొరికాయి. మీరు కొంచెం ద్వారగా పండిన దబ్బకాయలైనా యూజ్ చేయొచ్చు. అవి yellowish కలర్లో ఉంటాయి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత తడి పూర్తిగా పోయేంత వరకు ఆరనివ్వాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం దబ్బకాయలని కట్ చేసుకోవాలి. పైన ఉన్న తోలు, లోపల ఉన్న విత్తనాలు ఏమి తీసేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ కట్ చేసేటప్పుడు ఏమన్నా విత్తనాలు ఊడిపోతే వాటిని వదిలేయండి. విత్తనాలు, తోలు ఉండటం వల్ల పచ్చడి చేదైపోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మైల్డ్ బిటర్నెస్ అయితే వస్తుంది. కానీ ఆ రవ్వంత చేదు ఉండటం వల్ల పచ్చడి టేస్ట్ మరింత పెరుగుతుంది. ఈ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో పెట్టుకుంటారు. బట్ మేము ఎన్నో సంవత్సరాలుగా ఫాలో అయ్యే ప్రాసెస్ని మీకు చూపిస్తున్నా. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం దీనిని రోజు కుదించుకోవాలి. సో కొంచెం స్పేస్ ఉండేటట్లు పెద్ద డబ్బా తీసుకోండి. ఇందులో 400 గ్రాముల కల్లుప్పు వేసుకోవాలి, అంటే 2 కప్పులు అన్నమాట. అలాగే 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోండి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి కూడా ఉప్పు, పసుపు బాగా పట్టేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. రోజుకొకసారి మూత తీసి బాగా కుదించుకొని తిరిగి మూత పెట్టేయాలి. సేమ్ అదే ప్రాసెస్ని దబ్బకాయ ముక్కలు బాగా ఊరే వరకు చేయాలి. మీరు తీసుకున్న దబ్బకాయని బట్టి 10 రోజుల నుంచి 25 రోజుల వరకు ఊరడానికి టైం పడుతుంది. నేను తీసుకుంది పచ్చి దబ్బకాయలు కాబట్టి నాకు 17వ రోజుకి పర్ఫెక్ట్గా ఊరిపోయాయి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, దబ్బకాయ ముక్క ఎంతో పర్ఫెక్ట్గా ఊరిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్లుగా 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు కారం యాడ్ చేసుకోవచ్చు. కప్స్ కొలతలో చెప్పాలి అంటే 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు వేసుకోవచ్చు. నేను తీసుకున్న దబ్బకాయలు అంత పుల్లగా లేవు, అందుకే ఇందులో 2 నిమ్మకాయలతో తీసిన నిమ్మరసం వేశాను. మా నానమ్మ పులుపు లేని దబ్బకాయలు వచ్చిన సమయంలో ఇలా చేస్తుంది. నిమ్మరసం అంత నెససరీ కాదు, అవసరం ఉంటేనే యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఊట కూడా రాలేదు. ఈ సమయంలో 1 కప్పు నీటిలో 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని లైట్గా వేడైన తర్వాత ఆ నీటిని ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేస్తే సరిపోతుంది. ఇలా నీరు యాడ్ చేయటం వల్ల పచ్చడి పాడైపోతుందేమో అని అస్సలు భ్రమపడకండి. సంవత్సరానికి పైగా ఈజీగా మనం దీనిని నిల్వ ఉంచుకోవచ్చు. ఊట బాగా వస్తే నీరు వేయాల్సిన అవసరం లేదు. మనం ఈ పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన దబ్బకాయ పచ్చడి ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నం, మెయిన్గా పెరుగన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. ఇంతకీ సిట్రాన్ పికిల్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.